హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఏఎల్ న్యూస్. ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. బతుకమ్మ చీరలు సిద్ధం, 22 నుంచి జిల్లాలకు తరలింపు. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ కానుకగా ఉచితంగా ఇస్తున్న 1,00,00,000 చీరల పంపిణీకి రంగం సిద్ధమవుతుంది. వచ్చే నెల 17 నుంచి వీటిని అన్ని గ్రామాల్లో, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1,10,00,000 చీరలను ఈ నెల 22 నుంచి జిల్లాలకు చేరవేసేందుకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ సన్నాహాలు చేస్తుంది. తెలంగాణ మహిళల పండుగైన బతుకమ్మ సందర్భంగా చీరల పంపిణీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ ఏడాది పథకానికి 333 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు 90 లక్షల చీరలను తయారు చేశారు. మరో 4 రోజుల్లో 20 లక్షల చీరలు ఉత్పత్తి కానున్నాయి. సిరిసిల్లలో 16,000 మంది నేత కార్మికులకు పనులు అయితే అప్పగించారన్నమాట. ఈసారి సరికొత్తగా 17 రంగులు, 17 డిజైన్లో కలిసి మొత్తంగా 289 వర్ణాలతో రంగులతో చీరలు అయితే రూపొందించారన్నమాట. ఈసారి చీరలు ప్రత్యేక డాబీ అంచు ఉండటము, ఇక్కడ సిద్ధమైన వాటిని ఈ నెల 4వ వారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. వచ్చే నెల 25 నుంచి బతుకమ్మ పండుగ అయితే ఉంది కాబట్టి అంతకంటే 4 రోజుల ముందే పంపిణీని పూర్తి చేయాలని ఆశించారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులకు సమీపంలో మొత్తం 15,012 పంపిణీ కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తున్నారు. సో చూశారు కదా, బతుకమ్మ చీరలు అయితే ఈ విధంగా సిద్ధమవుతున్నాయి. ఇక్కడ వచ్చే నెల 17 నుంచి అయితే పంపిణీ చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.